ప్రసన్న మనతో వీరచలపతి గారు ఉన్నారు. ఒకసారి ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలంటే నెక్స్ట్ ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ కోవూరు ఎమ్మెల్యేకి ఎందుకు ప్రజలు గెలిపించుకోవాలో ఆయన మాటలు తెలుసుకుందాం. ఎలా ఉంది మరి ప్రస్తుత పరిస్థితి? ప్రసన్న గారి హయాంలో కోవూరు నియోజకవర్గంలో జరిగిన పనులేంటి? ఎందుకు ప్రజలు మళ్ళీ ప్రసన్న గారికి ఓటేయాలి? కోవూరు నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా వాళ్ళ తండ్రి గారి కాడి నుంచి మరి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఇప్పటికే 11 సార్లు ఎలక్షన్లో పోటీ చేస్తే 9 సార్లు గెలిచినారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబ సేవలు మర్చిపోరు. ఎందుకంటే మరి వాళ్ళకి వ్యాపారాలు అంటే ఏమి లేవు, వాళ్ళ రాజకీయమే. ఏం చేసినా కానీ కోవూరు నియోజకవర్గం తన సొంత కుటుంబంగా చూసుకుంటారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తన సమస్యగా భావిస్తారు. కాబట్టి ఎంతమంది కోటీశ్వరులు వచ్చిన గతంలో కూడా ఎంతమంది కోటీశ్వరులు వచ్చారు. మాగుంట వాళ్ళు అన్నారు, జేకే రెడ్డి అన్నారు, ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వరులు వచ్చారు. ఎంతమంది కోటీశ్వరులు వచ్చినా కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రసన్న కుమార్ రెడ్డి వెంటే నడిచారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి జేజేలు కొడుతున్నారు. దీనికి కారణం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ప్రజా సంక్షేమం 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 అంటూ సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటిగా చేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అందించాడు. ఈరోజు ఆ సంక్షేమ పథకాలే మా ప్రసన్న కుమార్ రెడ్డికి శ్రీరామ రక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీకి రెండో వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారిని ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడే విజయం ఖాయమైంది. విజయానికి సారథి విజయసాయిరెడ్డి రెడ్డి. అటువంటి విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఏర్పాటు చేసుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు జిల్లా దశ మారబోతుంది. రాబో రోజుల్లో పరిశ్రమలు, యువతకి ఉద్యోగాలు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మారబోతుంది. దీనికి విజయసాయిరెడ్డి ఒకసారి విజయసాయిరెడ్డి గారిని వెంటబడితే ఆయన కానీ ఇక్కడ కానీ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఆయన చిరస్థాయిగా ఆయన ఉన్నంతకాలం ఈ యొక్క నెల్లూరు జిల్లా పర్మనెంట్ పార్లమెంటు అభ్యర్థిగా ఉండిపోతారు. దాంట్లో భాగంగానే ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీలకి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఎస్టీలను ఎట్టా ఆప్యాయతగా అనురంగా ఆదరించింది. గత ప్రభుత్వం ఎస్టీలకి క్యాబినెట్లోనే మంత్రి లేకుండా చేసిన పరిస్థితి. మా ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే డిప్యూటీ సీఎంగా ఇవ్వటం, పుష్పశ్రీ వాణిని కూడా డిప్యూటీ సీఎంగా మనం తీసుకోవడం జరిగింది. రెండో దఫా వచ్చినప్పుడు మళ్ళీ కూడా అదే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఏరియాలను కూడా రాజన్న దొర గారికి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తే ఏదైనా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అనేది దానికి ఇది ఒక నిదర్శనం. ఏ రోజైనా సరే నేనే ఒక నిదర్శనం. నెల్లూరు జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ గతంలో ఎంతోమంది ఉన్నారు, బట్ ఏ రోజు కూడా ఎస్సీ ఆదరించినట్టు పరిస్థితి లేదు. ఈసారి 2 సార్లు డీసీఎంఎస్ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తే ఒక ఎస్సీని కూర్చోబెట్టాడు. ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్న డీసీఎంఎస్ చైర్మన్లు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏదైనా అగ్రవర్గాలను ఉన్నారు. కానీ ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తికి ఈరోజు డీసీఎంఎస్ చైర్మన్ కూర్చోబెట్టి ఒక సముచితమైన స్థానం ఇచ్చి హరిజన గిరిజన ప్రతి ఒక్కరికి మరి లో క్యాస్ట్ వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి స్థానిక సంస్థల్లో అయితేనేమి మరి నామినేట్ పోస్టులో కూడా ఏదన్నా కానీ ఈ రోజు కానీ అన్ని కులాలను గౌరవించిన వ్యక్తి ఉన్నానంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన వెంటనడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అందరూ కూడా ఆయన వెంటనడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా పట్టాభిషేకం చేయడానికి మరి ముందుకు రావడానికి ఎంతోమంది ఉర్రూతలవుతూ ఉన్నారు. ఎంతమంది కోటీశ్వరులు వచ్చినా, ఎంతమంది సూట్ కేసులు తీసుకొచ్చినా కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో మారే పరిస్థితి లేదు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గెలుపు తథ్యం. మంచి మెజార్టీతో, గతంలో మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీతో మంచి విజయవంతం మోగిస్తూ ఉన్నారు.